వరంగల్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే మొన్నటి ఎన్నికలలో భారీ మెజారిటీ ఇచ్చిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి, కృతజ్ఞతలు తెలపాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రకంగా మొన్నటి ఎన్నికలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి నా పైన నమ్మకంతో విశ్వాసంతో ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనేమోనని, నియోజకవర్గాన్ని ఆశించిన రీతిలో అభివృద్ధి చేయలేమోనని కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత డాక్టర్ కడియం కావ్య గారికి వరంగల్ పార్లమెంట్ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. నా పార్టీ మార్పును, అదేవిధంగా ఈ ఎన్నికలలో డాక్టర్ కడియం కావ్య గారి పట్ల ప్రజల తీర్పు ఏ రకంగా ఉంటుందో అని చెప్పి నేను కాస్తంత ఆందోళన చెందుతున్న పరిస్థితులలో అనేక మంది అనేక రకాలుగా సభ్యత సంస్కారాన్ని మరిచి, వాళ్ళ స్థాయిని కూడా మరిచి అత్యంత నీచంగా హీనంగా ఆరోపణలు చేస్తున్న క్రమంలో, రాజకీయంగా దాడి చేస్తున్న క్రమంలో ఫలితం ఎట్లా ఉంటుందో అని చెప్పి కొంత ఫలితం ఎట్లా ఉంటుందో, ప్రజల తీర్పు ఎట్లా ఉంటుందో అని చెప్పి కొంత ఆందోళన చెందడం జరిగింది. కానీ ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ప్రజల చేతుల్లో ప్రజాస్వామ్యం పదిలంగా ఉన్నది అని చెప్పడానికే ఈ ఎన్నికల ఫలితాలే ఒక నిదర్శనం. వెధవలు చేసిన ఆరోపణలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, చరిత్రహీనుల యొక్క మాటలను పట్టించుకోకుండా బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన, వ్యక్తిగతంగా నా పక్షాన హృదయపూర్వకంగా తల వంచి వాళ్ళకు నమస్కారాలు చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రత్యేకించి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు నా పార్టీ మార్పును కూడా అంగీకరిస్తూ అభివృద్ధి కోరకే శ్రీహరి గారు పార్టీ మారిన్లు అని భావించి నా నాయకత్వాన్ని బలపరుస్తూ, కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ 54,680 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎన్నికలు ఇవ్వడం జరిగింది. ఒక మాటలో చెప్పాలి అంటే నా పార్టీ మార్పును ప్రజలు అంగీకరించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. తద్వారా నా బాధ్యత మరింత పెరిగింది. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరి బాధ్యత కూడా పెరిగింది. ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే, కడియం శ్రీహరి ద్వారానే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనే ఒక నమ్మకంతోనే మనకు ఓట్లేశారు. ఆ రకంగా మన బాధ్యత పెరిగింది. ఇంకా కష్టపడి పనిచేయవలసిన అవసరం ఉన్నది. మన మార్క్ అభివృద్ధిని చూపించవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. బ్రహ్మాండమైన రామాలయం కట్టారో ఆ రామాలయం ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం ఫైజాబాద్. ఆ ఫైజాబాద్లో బీజేపీ ఓడిపోయింది. ఎక్కడైతే అయోధ్యలో రామ మందిరం కట్టారో ఆ అయోధ్య ప్రాంతము వచ్చే ఫైజాబాద్ పార్లమెంట్లో
భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. అంటే రాముడు కూడా వాళ్ళను రక్షించలేకపోయాడు. రాముడిని ఒక ఎన్నికలుగా అస్త్రంగా వాడుకున్నారు. అది తప్పు అని మనం చెప్పాం. ప్రజల తీర్పు కూడా అదే రకంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భక్తి వేరు, రాజకీయాలు వేరు అనేది చాలా విలక్షణంగా ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 100కు 100% రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీ, రాబోయే రోజులు ఇండియా కూటమి, రాబోయే రోజులలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ రకంగానే మిడిసి పడితే, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇప్పటికీ కూడా దళిత పేద వర్గాల పైన, ముస్లిమ్స్ పైన, క్రిస్టియన్స్ పైన, మహిళల పైన ఇదే రకంగా దాడులు చేస్తే ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జాగ్రత్తగా పరిపాలించవలసిన అవసరం ఉంది. ఒక్క చంద్రబాబు నాయుడు, ఒక్క నితీష్ కుమార్ మారితే ప్రభుత్వమే గందరగోళంలో పడిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా బీజేపీ ప్రభుత్వం పనిచేయవలసిన అవసరం ఉన్నది. తెలంగాణకు సంబంధించిన బీజేపీ నాయకులందరూ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారు. మేమే ఆల్టర్నేటివ్ కాబోతున్నామని, బీజేపీ పని, బీఆర్ఎస్ పని అయిపోయింది, మేమే ఆల్టర్నేటివ్ కాబోతున్నామని చెప్పారు. మీరు ఎవరు ఆల్టర్నేటివ్ అయినా మాకేమి ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు కాపాడుకుంటారు. వచ్చే 10 సంవత్సరాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ చాలా దారుణంగా దెబ్బతిన్నది. ఇది ఊహించిందే. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క మైండ్ సెట్ మారడం లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అంటున్నారు 12 లేదా 14 సీట్లు గెలుస్తాం, అవకాశం వస్తే ప్రధానమంత్రికి పదవిని కూడా పోటీ పడతామని చెప్పారు. ఎంత అవగాహన రాహిత్యం, ఎంత భావదారిద్ర్యం. ఒక్క సీటు గెలవని వాడు ప్రధానమంత్రి కొరకు సీటుకు పోటీ పడతారని చెప్తే ఇక ఆ పార్టీ ఎట్లా బతకాలి? ఇంత భావదారిద్ర్యము నాయకునికే ఉంటే, కాస్తంత రాజకీయ అవగాహన నాయకుడికే లేకపోతే ఆ పార్టీ బ్రతికేది ఎట్లా? ఆయన ప్రధానమంత్రి అయితే అంటాడు, ఇంకొక వైపు ఏమో కేటీఆర్ గారు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్తాడు. ఆడనే వాడు వాష్ అవుట్ అయిపోయింది, దిక్కే లేకుండా పోయింది ఆడ. అంటే ఎంత దిగజారి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాల్సిందే కోరుతుంది. మున్ముందు బీఆర్ఎస్ ఏమవుతుందో చెప్పలేం. ఉంటుందా, ఉండదా, ఎమ్మెల్యేలు ఉంటారా, వేరే పార్టీలోకి వెళ్తారా అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తున్నారు. నేను మీ అందరికీ, ఈ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా మళ్ళీ నేను చేసుకునే విజ్ఞప్తి, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే ప్రయత్నం నేను చేస్తాను. అందరినీ కలుపుకొని, అందరి సలహాలు సూచనలు తీసుకొని, నాతో పాటు నూతనంగా ఎన్నికైన ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారి సహకారము, వారి నిధులు కూడా తీసుకొని ఈ నియోజకవర్గాన్ని మనం అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, For more videos like this, subscribe Big TV channel.